మా ఓడి చూడండి పైపు బెడ్రూమ్లోకి లాక్కెళ్ళిపోతున్నాడు. బయట ఉంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారంట. అందుకని ఎంత జాగ్రత్తగా తెచ్చేసాడు లోపలికి పప్పయ్య. మేము తీసుకెళ్ళి బయట అయినా మా పప్పయ్య జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. మాకైతే వీడి చేష్టాలు చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది. నన్ను ఎవరైనా తీసుకెళ్ళిపోతారా బయట? పప్పులో చూడండి ఎక్కడికి లాక్కెళ్ళిపోతున్నాడో. బయట నుంచి తెచ్చాడండి పైపుని. పప్పులో పైకి తీసుకెళ్ళి అయితే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళు. చింతల్లి పైకి వెళ్ళి అయితే మా వంట రూమ్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. పైకి తీసుకెళ్తున్నాడు వీడు పైపు. పప్పయ్య ఏం పప్పయ్య నువ్వా? మా ఓడికి మాత్రం ఇది ఇల్లులాగే కనిపించదండి. రోడ్ లాగా ఆడుకుంటూ ఉంటాడు ఇంట్లోకి తెచ్చుకొని పైపు. మేమైతే వీడిని ఏమనలేక కమ్ముకు చూస్తూ ఉంటాము. చక్కయ్య చూడు మా మిద్ది పైకి తీసుకెళ్ళిపోతాడంట. మా తమ్ముడేమంటే ఆడుకొని వాడి ఇష్టానికి ఆడుకోనిండి అని చెప్తా ఉంటాడు. చూడండి చూడండి పెడితే కాపు మా పప్పాడికి. పప్పులో అద్దో మళ్ళీ బయటికి తీసుకెళ్ళిపోతున్నాడు. నీళ్లు పడతామంటే పైపు ఇంట్లోకి తెచ్చేసా. చెట్లు తూపడతాం. చూడండి మళ్ళీ పైకి ఎంత బాగా బయటికి చెట్లు తూపడదాంపా అంటే తీసుకెళ్ళిపోతున్నాడు. మా ఓడంత తెలివి మీరు ఎక్కడైనా చూసారా అసలుకి? చూడండి ఎంత బాగా లాక్కెళ్ళిపోతున్నాడు. చెట్లు నీళ్ళు పట్టినైనా చక్కయ్య. చూడండి అంతా గందరగోళం గజిబిజి చేసి పెడతాడు. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పప్పోడు ఎవరికైనా ఉన్నాడో మాకు కామెంట్ చేయండి. పెసర పప్పు మాకు. ఇక్కడ మా మమ్మీ మా గార్డెన్లో ఈరోజు ఫ్లవర్స్ అవి పూస్తున్నాయండి. పోస్తారండి. మా పప్పాయికి వీడియోలు తీసినా కానీ నచ్చదు. అద్దో అద్దో వీడియో తీస్తుంటే చూడండి. పప్పులో మా చెట్లకు చూడండి చామంతి పూలు ఎట్లా పోతున్నాయో. పప్పులో పప్పులో నేను ఉన్నా ఇక్కడ, నేను పడిపోతా. ఇక్కడ నుంచి ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చాడండి. చూడండి మా పప్పయ్య. చూడండి మా గార్డెన్లో చామంతి పూలు ఎట్లా పూస్తున్నాయో. మా మమ్మీ కోసారండి ఇప్పుడే దాసాన్ని. అప్పా చిన్ని దాసాన్ని చెట్టుకు చూడండి పెద్ద పెద్ద దాసాన్ని పూలు ఎంత బాగా పూస్తున్నాయో. ఎలిడియమ్స్ అయితే పిచ్చి పిచ్చిగా పూసేసేయండి, చాలా రాలిపోతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మా మమ్మీ కోసేసి దేవుడికి పెడతారంట. ఇక్కడ చూడండి మేము టమాటో చెట్లు వేసాము. చాలా టమాటోస్ వచ్చినాయి వీటికి. ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఇవి ఎప్పుడు మాగుతాయో. కాయలు అయితే చాలా కాస్తున్నాయి. మా చెట్లకు వంకాయలు కూడా కాసేయండి. పిందెలు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఎలిడియమ్స్ చాలా ఉన్నాయండి. చూడండి అక్కడ రచ్చ చూడండి మా పప్పయ్య. పప్పులో ఇట్రా నువ్వు ఇట్రా. పప్పులో రా, పైప్ దా నీళ్ళు పడతావురా నైనా. అక్కడ ఎవరో మీ ఫ్రెండ్ చూడు నిన్ను చూసి అరుస్తా ఉంది. ఇద్దో మమ్మీ చూడు. ఇద్దో మమ్మీ దగ్గరికి రా నైనా. చక్కయ్య
చూడండి మా చిన్న చెట్టు అయినా 3 పూలు పూసేస్తున్నాయి. బాగా పూస్తుందండి చెట్టు అయితే, చాలా దాసాన్ని పూలు పూస్తుంది ఇప్పటికే. మా మమ్మీ దేవుడికి పెట్టేటప్పుడల్లా మర్మంగా వస్తారు. చాలా తొట్టిలు వేసేస్తున్నారు. అక్కడ ఒక తొట్టి, ఇదో ఇక్కడ ఒక తొట్టి, ఇదో ఇక్కడ ఇంకొక తొట్టి, అన్నిట్లో వేసేసి ఉంటారు మా మమ్మీ. టమాటాలు చుట్టుకుంటా మా మమ్మీ టమాటోస్ అంటా ఉన్నారు. మాకు కనిపిస్తున్నాయి మా ఇవి కవిత అవి మా అక్కడ గుచ్చుకుంటాయి, జాగ్రత్త. గుచ్చుకుంటున్నాయి. మా మమ్మీ చూడండి అరేంజ్ దాసాని పూలు, కనకాంబరాలు, చామంతులు. అమ్మమ్మ వద్దు వద్దు, అక్కడ కట్ చేసేస్తాంలే, కొసకి వద్దు. గుచ్చుకుంటున్నాయి మా, మళ్ళీ కట్ చేస్తాం, వద్దులే మా, వద్దు మా. కొట్టేదానికి నిన్ను పప్పు వండు కొట్టు, దాంతో 4 గుత్తుకులు ఉతికితే దీంతో కొడతా. మా చెట్లు పోతాయి మా మా అసాధ్యుడితో మేము ఆగలేకపోతున్నాం. మాట్లాడితే పరిగెచ్చేస్తుందా? మా ఇక్కడ టమాటోస్ చూపిమా, మా ఇక్కడ కనిపిస్తున్నాయిలేమా. కాదు కవిత, ఏందో కళ్ళల్లో పొడుచుకుంటున్నాయి. ఈ టమాటోస్ బాగా పండిన తర్వాత నేను వీడియో పెడతానండి. ఉన్నాయి కాయలు అయితే చాలా ఉన్నాయి చూడండి, చాలా కాసున్నాయి కాయలు. అవును, అవన్నీ మాగితే కలర్ఫుల్గా బాగుంటాయి, అందుకని నేను అప్పుడు తీస్తా వీడియో. వంకాయలు కూడా ఉన్నాయంట. అట్టయితే మనం ఇంక కూరగాయలు కొనబడలే మమ్మీ. టమాటోస్ ఉన్నాయండి ఆ పక్కంతా చెట్లకి, నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఆ బీరకాయలు ఎందుక అన్నీ కాస్తున్నాయి, పండిపోతున్నాయి వేస్ట్గా. చిక్కుడు చెట్టు కూడా పోతేసింది, ఎక్కడ మరి ఎందుకు అనిపించట్లా. మా గోంగూర చెట్లు చూడండి అసలుకి ఎంత హైట్కి వెళ్ళిపోయాయంటే అవి కరెంటు వైర్ల దగ్గరికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాయి. చాలా హైట్ వచ్చేసి. ఆ టమాటో చెట్టు అయితే మాకు వింతగా అనిపిస్తుందండి. చూడండి ఎన్ని కాసున్నాయో. ఇవన్నీ పండితే నేను మళ్ళీ వీడియో తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.